అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇటీవల హైదరాబాద్లో పర్యటన చూసేసుకుంటూ మన ప్రధానమంత్రి మోదీ గారు ఇక్కడికి రావడం, ఒక 7 కీలకమైన సూచనలు అయితే చేశారు. మరి ఈరోజు వాటి మీద దేశవ్యాప్తంగాను అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే మోదీ గారిని సైతం టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. అంటే ఈ పెట్రోల్ డీజిల్ తక్కువగా యూజ్ చేయండి అని చెప్పంటాము, బంగారం సంవత్సరం పాటు కొనొద్దు అంటాము. అంటే ఒక పక్క జనగణన జరుగుతుంది, మరో పక్క ఇలాంటి వ్యాఖ్యల్ని కేవలం ఒక ప్రధాని ఇలా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? అంటే సహజంగా మామూలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో చూసుకుంటా ఉంటే ఈ యుద్ధం మూలకంగా ముఖ్యంగా అంతకుముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి పెద్ద ప్రభావం చూపకపోయినా అంటే ఎంతో కొంత చూపించింది. దీనివల్ల అయితే మాత్రం ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం మూలకంగా ముఖ్యంగా ఆయిల్ కావచ్చు, బంగారం కావచ్చు, ఎరువుల గురించి కావచ్చు, వీటి మీద తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇంధనం 2 పెరిగిందాడ. ఇక్కడ ప్రభుత్వమే 10% సబ్సిడీ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకుంటూ ఇక్కడ మనకి ఇప్పటి వరకు మన మీద భారం పడలా. సహజంగా ఏం భావించారంటే అందరూ కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వడ్డీన ఉంటుంది అని భావించారు. సాధ్యమే అది. అంటే ఎలక్షన్స్కి ముందు ఈ మాటలు చెప్తే వ్యతిరేకత వస్తుంది కదా. కాబట్టి ఇది ఏ రాజకీయ పార్టీ అయినా చేసేదే. కొత్తగా మనకి ఎన్నికలు లేకపోయినట్టయితే వీళ్ళు ముందుగానే దాని గురించి ఆలోచించేవాళ్ళు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 1991కి ముందు భారతదేశం గురించి చూసుకోవాలి, 1991 తర్వాత భారతదేశం గురించి లెక్కేసుకోవాలి. 1991 ముందు భారతదేశంలో ఇంత విస్తృతంగా ఉద్యోగాలు కానీ లేకపోయినా ఈ పరిస్థితి అయితే లేదు, గమనించుకోవాలి. ఎప్పుడైతే పివి నరసింహారావు గారు విదేశీ పెట్టుబడులకి అవకాశం కలగజేశారో అక్కడి నుంచి ప్రతి వాళ్ళు ఏదో ప్రపంచం మొత్తం మన చేతుల్లోకి వచ్చేసింది, భారతదేశం రూపురేఖలు మారిపోతున్నాయి అని చెప్పి మాట్లాడుకున్నారే తప్ప, వీటి గురించి మాట్లాడుకున్నారే తప్ప ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ఏం చేయాలనే దాని మీద ఒక అవగాహన అనేది మాత్రం పాలకులకి లేదు. పాలకులే కదా బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది, పాలకులే కదా మామూలుగా మనకి గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించి ప్రకృతి సేద్యాన్ని దూరం చేసేసి. అంటే ఇది కేవలం బీజేపీ పైన ఉంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్లే అని చెప్పని అంటున్నాను. అంటే అందుకే నేను మూలాలకు వెళ్తుంది. అందుకే ఇది ఒక ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించిన విషయం కాదు కదా ఇది. అంతకు ముందు నుంచి ఏం జరిగిందనేది కూడా ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు ఆ రోజు ఈ ప్రభుత్వాలు వీళ్ళు ఏ విధంగా అయితే విదేశీ పెట్టుబడులకు అవకాశం ఇచ్చినాయో దానివల్ల మనకి ఎక్కువ మేలు జరిగిందని చెప్పి చాలామంది భావిస్తున్నారు. కానీ మనకున్నటువంటి సహజ సంపదలు కావచ్చు, మనకున్నటువంటి మానవ శక్తులు కావచ్చు, వీటి మీద దృష్టి పెట్టకుండా అంటే ఇక్కడ మనకి దిగుమతుల మీద ఎక్కువ ఆధారపడుతూ మనకున్నటువంటి వాటిని వదిలేసేసి ఎప్పుడైతే దానికి మోజు పెంచుకోవటం మొదలుపెట్టారో తర్వాత విదేశాలకి చదువులు వీటి వల్ల విదేశాలకు వెళ్ళి పిల్లలకి నిజంగానే ఎంతో కొంత వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం వాళ్ళు చేయటం, ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టి ఏర్పడటం, కాబట్టి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. రెండోది వేడుకలు చూసుకుంటూ ఉంటే మనం ఒకప్పుడు వేడుకలో జరిగే పరిస్థితులు వేరు. ధనవంతుడు లేదంటే ఓ జమీందారు, ఓ రాజకీయ నాయకుడు, ఒక వ్యాపారవేత్త వాళ్ళ ఇళ్లలో ఘనంగా చేసేవాళ్ళు, ఖర్చు పెట్టేవాళ్ళు, వాళ్ళు కూడా కొంత మితంగానే పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే వాళ్ళతోటి పోటీ పెడుతున్నాడు సామాన్యుడు కూడా, తాహతుకు మించి ఖర్చు పెడుతున్నాడు. ఈరోజు మనకు సహజసిద్ధంగా వచ్చిందని వదిలేసి ఇళ్లలో గ్యాస్ను అలవాటు చేసాం, అంటే మహిళలకి శ్రమ తగ్గించామని చెప్పి నేను భావిస్తున్నారు. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించేది కూడా మనిషేగా, అవునా కదా? మనిషి తన సహజత్వాన్ని వదిలిపెట్టకూడదుగా, సహజత్వాన్ని వదిలిపెట్టకూడదు కదా. ఈరోజు పల్లెటూరులో చూసుకుందాం మనం. ఒకనాడు పల్లెటూరులో వ్యవసాయం ఏ విధంగా సాగేది, ఈరోజు వ్యవసాయం ఏ విధంగా సాగుతుంది. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి పని వాళ్ళని తీసుకొని వెళ్ళాలంటే నాకు తెలిసి నా చిన్నప్పుడు ఏంటంటే ఉదయం పూట అంటే ఎండాకాలం అంటే ఫిబ్రవరి దాటిన కాడి నుంచి కూడా 5:30-6 గంటలకల్లా చేలో మనుషులు ఉండేవాళ్ళు. ఉదయం పూట 1 గంటకి చేలోంచి బయటకు వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు జరుగుతున్న పరిస్థితి ఏంటి? వాళ్ళని తీసుకెళ్లాలన్నా కూడా వాహనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. ఇంట్లోంచి బజారుకి రావడానికి ప్రతి వాళ్ళు వాహనాలనే ఉపయోగించుకుంటున్నాం, అవునా? ఈరోజు
మామూలుగా మనం అంటే వేడి నీళ్ళు పోసుకోవడానికి చాలామందికి గీజర్లు ఉంటాయి. మిగిలిన వాళ్ళు గ్యాస్ మీద అంటే గీజర్ ఏదన్నా లేని వాళ్ళు కూడా గ్యాస్ మీదే నీళ్లు కాగబెట్టుకునే పరిస్థితికి వచ్చాం మనం. దీన్ని గొప్పతనం చెప్పుకుందాం మనం. విద్యుత్తు లాంతర్లు ఉన్నప్పుడు బుడ్డిని ఏర్పాటు చేసుకొని ఉన్నప్పుడు ఆ రోజు పరిస్థితులు ఈరోజు మనం ఊహించలేం. కానీ ఈరోజు విద్యుత్తు అందుబాటులోకి వచ్చింది. విద్యుత్తుని ఏ విధంగా మనం వినియోగిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఒక గదిలో లైట్ వేస్తున్నాం, ఒక గదిలో ఫ్యాన్ వేస్తున్నాం, లేదంటే ఏసీ వేస్తున్నాం. అసలు ఏసీ వేస్తున్నాం, మనం బయటకు వెళ్తున్నాం, ఏసీ ఆపుదామని ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈరోజు? పొదుపు గురించి లేకుండా పోయింది. వేస్టేజ్ ఎక్కువైపోతా ఉంది. ఇది అందుకే మన సహజ సిద్ధాన్ని మనం మర్చిపోతున్నాం. అంటే ఇలాంటి విశ్లేషణ, ఇట్లాంటి పరిజ్ఞానము ఒక మాజీ మంత్రికి తెలియదు అంటారా? లేకపోతే ఏదో ప్రధాని అవుదామని చెప్పని ట్రై చేస్తున్న ఇతర పార్టీ నేతలు వాళ్ళకి కూడా తెలియదు అంటారా? తెలియక కాదు, రాజకీయ నాయకుల్లో స్వార్థం పెరిగిపోయింది. మంచి చెప్పిన 1-2% మించి ప్రజలకు సేవ చేద్దామని చెప్పిన ఎవరు రాజకీయాల్లోకి రావట్లా. ఇది గమనించుకోండి. ఇది ఒక వ్యాపారంగా భావించి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. షేర్లు తీసుకుందాం మనం. షేర్లు ఎక్కడో అమెరికాకి వేరే దేశానికి యుద్ధం జరుగుతూ ఉంటే షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? వేరే చాట ఏదైనా ఇబ్బంది అయితే షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? అంటే మన మీద ప్రభుత్వాలు వ్యాపారం చేస్తున్నాయి. ఇది గమనించుకోండి. వ్యాపారస్తులు కాదు, వ్యాపారస్తులతో కుమ్ముక్కయ్యి ప్రభుత్వాలు మన చేత వ్యాపారం చేపిస్తున్నాయి. సహజంగా నేను చేసా కొన్ని రోజులు షేర్లు. అప్పుడు పేపర్లో రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లో విస్తృతంగా వస్తూ ఉండేవి. దాని గురించి వివరంగా 2-3 సంవత్సరాలు. ఆ సమయంలో నేను షేర్లు చేశా. తర్వాత పరిస్థితి అర్థమైపోయింది, నేను వాటికి దూరంగా ఉన్నా. కానీ ఈరోజు ఎక్కడో ఒక సంస్థ చేసి పబ్లిక్ మనీని తీసుకొని ఈరోజు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ సొంతంగా దాంట్లో ఒక 50%, 51% పెట్టుకొని షేర్లు మిగిలిన మొత్తం అందరికీ పనిచేసి వాళ్ళు చేస్తూ ఆదాయం వచ్చే తలకేమో ఇప్పుడు ముఖేష్ అంబానీ కావచ్చు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన ఆస్తులు చూసుకుంటా ఉంటే రిలయన్స్ కావచ్చు, ఇటన్నీ చూసుకుంటా ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? డివిడెండ్ ఎంత వస్తుంది? కానీ ఏదన్నా ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు వేల రూపాయలు షేర్లు తగ్గిపోతూ ఉన్నాయి. మనం చూసాం. మనం లక్షల కోట్లు ఒకరోజు లక్షల కోట్లు ఆవిరైపోతా ఉన్నాయి. ఇవి ప్రభుత్వానికి ఏం సంబంధం అసలు? ఇది రీసెంట్ గా కూడా 16 లక్షల కోట్లు ఎంత అసలు ఏం అవసరం? అసలు ఎందుకు, ఎవరి కోసం పెడుతున్నారు ఇవి? దీనివల్ల దేంటి ఉపయోగం? దీని గురించి ఎందుకు ఆలోచించరు? ఇది ప్రభుత్వం ఆడిస్తున్నటువంటి లైసెన్స్ జోదం కాదా? ఇది ఈ రోజు ప్రజలకి మీరు అలవాటు చేసి ప్రజలను ఒక రకంగా డబ్బులకు బానిసలను చేసి కష్టపడే తత్వాన్ని వాళ్ళకి నేర్పకుండా, వాళ్ళు పిల్లలకు నేర్పకుండా ఈరోజు ఇట్లా చెయ్యాలి అంటే నిజమే, మీరు ఇచ్చింది మంచి సలహానే. ముందు మీరు పాటించాలి కదా, ఆచరణలో చూపించాలి కదా. మరి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇదే మాట పేర్ని నాని గారు అన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పే ముందు పెద్దలు కాబట్టి ఫస్ట్ ఆయన పాటించి ఏదైతే పెట్రోల్ వెహికల్స్ వీటిని తన యొక్క వ్యవహార శైలిలో చూపించి పాటించి అప్పుడు మీరు చెప్పండి అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు మొన్న చెప్పి 4 రోజులు కావట్లేదు. ఏ విధంగా ఆచరణలో పెడతారో చూడాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పింది మంచిగా కాదా అని తీసుకోవాలి. చేస్తే బాగుపడతాం, చేయకపోతే ఇదే ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ప్రధానమంత్రి గారు లాక్డౌన్ అన్నారు, పాటిస్తే మనకు జన నష్టం తక్కువ జరిగింది కదా. ఇప్పుడు బంగారం విషయంలో ఇప్పుడే కాదు, పోయినసారి కూడా మాట్లాడాడు ఎన్నికల ముందప్పుడు కూడా, బంగారం మీద నియంత్రణ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పని. అప్పుడు కేసీఆర్ గారు చాలామంది విమర్శించారు, బంగారం మీద నియంత్రణ పెట్టాలి ఏంది అని చెప్పని. దీనివల్ల ఏంటంటే మామూలు సామాన్యుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఒకనాడు భారతదేశం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఆ రోజు 40 రూపాయలు ఉంది డాలర్ విలువ. అర్థమైందా? డాలర్ విలువ 40 రూపాయలు ఉంది. 40-45 రూపాయలు డాలర్ విలువ ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాం మనం, సంవత్సరానికి వడ్డీ కడుతున్నాం. తర్వాత అది ఇప్పుడు 80, 90, 100 అట్లా వెళ్ళిపోతూ ఉంది, దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంది. మరి ఈ పరిస్థితులు ఎంత పెరిగినట్టు? అప్పులు 2.5 రెట్లు పెరిగినట్టే కదా. వడ్డీ కూడా అదే రేట్లో కట్టాల్సిందే కదా. మనకు ఆదాయం తగ్గుతుంది కదా, కాబట్టి అప్పులు పెరుగుతున్నాయి కదా. ఇది కదా ఆలోచించుకోవాల్సింది. దీనివల్ల ఏం జరుగుతుంది? విదేశీ మారకం జరిగినందువల్ల, మనం విదేశీ వస్తువులు కొనుగోలు చేస్తున్నందువల్ల, విదేశీకి సంబంధించినటువంటి ఇంధనం కావచ్చు, ఎరువులు కావచ్చు మనం కొనుక్కోవటం వల్ల మనకున్నటువంటి విదేశీ రూపాయి విలువ తగ్గిపోతూ ఉంది, ద్రవ్యోల్బణం ఏర్పడతా ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రధానమంత్రిగా దేశానికి పెద్ద దిక్కుగా ఆయన ఒక మాట చెప్పాడు,
ఆచరణ ఆయన చేసి చూపిస్తాడా లేదనే సమయం ఇవ్వాలి కదా. మీరేం చేస్తున్నారు? విమర్శించే బదులు అది మంచిగా చెడా చెప్పండి, ప్రజలకు చెప్పండి. సోషల్ మీడియాలో మొన్నే చూసాం కదా సార్, హైదరాబాద్లో ఏదో ఒక బంకు నో పెట్రోల్ అని చెప్పిన బోర్డు పెట్టేస్తే ఒక చిన్నపాటి రీలు యావత్ దేశం మొత్తం రాష్ట్రం మొత్తం కదిలిచ్చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు గతంలో ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ఉండేవి, ఈరోజు ఆయిల్ కంపెనీలు విపరీతమైన లాభాల్లో ఉన్నాయి. ఈరోజు $100 క్రూడ్ ఆయిల్ $35 వచ్చిన తర్వాత కూడా ఈరోజు మనకి ఈ రేట్లు ఎందుకు ఉన్నాయి? తక్కువ తీసుకొచ్చినా కూడా అదే రేట్ ఇక్కడ మెయింటైన్ అవుతుంది. ఇక్కడ అదనంగా అమ్ముతున్నారు, ఆయిల్ కంపెనీలు లాభపడ్డాయి, ఆయిల్ కంపెనీలు లాభపడ్డాయి. ఇది ఒకటి గమనించుకోవాలి. ప్రజలు బానిసలు అయిపోయిన తర్వాత తప్పదు కదా సార్. ఇప్పుడు మామూలుగా అయితే ఈరోజు డాలర్ల విలువతోటి పోల్చుకుంటే, అంటే క్రూడ్ ఆయిల్ పోల్చుకుంటా ఉంటే మనకు తక్కువలో రావాలి, కానీ అంత తక్కువలో రావట్లేదు. ఏం జరుగుతుంది? ఎక్సైజ్ సుంకం ఎంత వేస్తున్నారు, ఇవన్నీ ట్యాక్సులు ఇవన్నీ చూసుకోండి. దీనివల్ల మన దగ్గర వసూలు చేసి మనకు ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ముందు దీని గురించి ఎవరు మాట్లాడరు. అధికారంలో రావాలి అంటే ఉచితాల గురించి ఆలోచించాలి. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పరు, ప్రజలు కూడా ఆ వేలో ఆలోచించడం కూడా ఆపేశారు. నిజంగా ప్రజలకు ఈరోజు కావాల్సింది ఏంటి? ఉచిత విద్య, ఉచిత వైద్యం, రహదారులు బాగుండాలి, మంచినీరు అందాలి. ఈ కదా ముఖ్యంగా విద్యుత్తు సకాలంగా అందే విధంగా చూసుకోవాలి. వీటి గురించి కదా ఆలోచించాల్సింది. దాని గురించి ఉచిత విద్య గురించి ఎవరు ఆలోచించరు, ఉచిత వైద్యం గురించి ఎవరు ఆలోచించరు. ఎందుకంటే దోచుకోవాలి కదా రాజకీయ నాయకులు, వాటి గురించి ఆలోచించరు. మీ ముందుగా చెప్పేటప్పుడు దీన్ని కనుక నియంత్రణలో తీసుకొని వస్తే అవినీతి అనేది వ్యవస్థలో ఈరోజు అన్నింటిలో పాతుకుపోయింది. ఒకళ్ళని నేను నిందించట్లేదు, కింద వాళ్ళతో సహా సామాన్యుడు కూడా దానికి బానిసైపోయాడు. సత్వరం పని కావాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాడు, అతనికి 15 రోజుల్లో పని కావాలి, కానీ ఈరోజే పని కావాలి కాబట్టి ₹100 ఇస్తాడు అతను స్తోమతను బట్టి, ₹1,00,000 ఇస్తాడు స్తోమతను బట్టి. ప్రజలు మనం నీతిగా ఉంటున్నామా? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఈరోజు ₹2,000 తీసుకుంటున్నాడు ఓటుకి, కొన్ని చోట్ల ₹1,000 తీసుకుంటున్నాడు. ₹1,000 తీసుకుంటే అంటే నేను ఒక్కనే తీసుకోకుండా ఉంటే ఆగిపోదు కదా. 1826 రోజులు మనం 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ₹1,000 తీసుకుంటున్నాడు, 60 పైసలు కూడా పడలేదుగా రోజుకి, ఒక ₹0.50. అంటే నువ్వు పెట్టే ఖర్చులో వాళ్ళు ఇచ్చే ₹1,000కి లేదు 2,000 వేసుకుంటే రూపాయి చిల్లర పడుతుంది. నువ్వు పెట్టే ఖర్చులో రోజుకి నువ్వు రూపాయి భరాయించలేని పరిస్థితిలో ఉన్నావా? అంటే నువ్వు ఇక్కడ రూపాయికి లొంగిపోతే మన మీద ₹100 వసూలు చేసుకుంటున్నాడు అతను. అవకాశం మనమే ఇస్తున్నాం కదా. ముందు మనం ఆలోచించుకోవాలి. నా చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడు నీటి ఎద్దడి వచ్చినప్పుడు ఊళ్ళల్లో ఏ విధంగా కావిళ్ళని ఉండేవి, మరి మీకు గుర్తుందో లేదు, కావిళ్ళు తెలుసు కదా. పక్క ఊరు నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. అంటే మా ఊరికి ఎదురుగాలేదు, ఒక సంవత్సరం మాత్రం మాకు ఎదురైంది, ఆ తర్వాత ఎదురుగాలేదు. కానీ పక్క ఊళ్ళో చూసేవాళ్ళం, పక్క ఊళ్ళో అందరూ మా ఊరు వచ్చి తీసుకెళ్తా ఉండేవాళ్ళు. బాయిలు తక్కువ మాకు మంచినీరు రాదు, బాయిల్లో ఉప్పు నీరు వస్తుంది. బాయిలు ఏంటంటే వాడుకునేవాళ్ళు ఉండే బాయిలు ఉండేవి, తక్కువ ఉండేవి. మరి అన్నప్పుడు అవన్నీ మనం ఎదురు చూసాం. కానీ ఈరోజు నీళ్లు కుళాయిల ద్వారా అందుతున్న తర్వాత ట్యాంకర్ల ద్వారా చెరువుల నుంచి ట్యాంకర్లు ఏర్పాటు చేసుకొని, దాని ద్వారా ఓవర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసుకొని నీళ్లు మామూలుగా 2 గంటలు 3 గంటలు కొన్ని ఊళ్ళలో, లేదంటే ఉదయం సాయంత్రం, మా ఊళ్ళో అయితే ఉదయం సాయంత్రం ఇస్తూ ఉంటారు. అస్సలు కాలువలోకి వెళ్ళి చూడండి మీరు, ఎన్ని నీరు మళ్ళీ మురుగ్గాలలోకి వెళ్తున్నాయో. అంటే మనం అలవాటు పడ్డాం, మనం పుష్కలంగా ఉంటే దాన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చో మనమే చేస్తున్నాం. పొదుపుగా వాడటం అనే విషయాన్ని మర్చిపోయాం. అంటే ఎప్పుడైనా ఇబ్బందులు ఉంటే తప్ప మనిషి జాగ్రత్త పడ్డాం. కాబట్టి ఆ ఇబ్బందులు మీరు ఎదుర్కోవటానికి సిద్ధం కండి, పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పని ఈరోజు ప్రధానమంత్రి గారు చెబుతున్నారు. ఇది పాలకులు చేసిన పొరపాట్లకి ప్రజలు సహకరించారనేది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఎవరైతే అవినీతి పరులైనటువంటి నాయకులు ఉంటారో వాళ్ళని పార్టీలు చూడకుండా వాళ్ళని కనుక ఓడించగలిగే చైతన్యం ప్రజల్లోకి వచ్చినప్పుడు మనం ప్రశ్నించే హక్కు మనకు ఉంటుంది, నిలదీసే హక్కు మనకు ఉంటుంది. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కోవడానికి మానసికంగా మనం సిద్ధం కావాలి అంటే, మనం ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అంటే, అవి మనకి అందుబాటులో తీసుకొచ్చే వ్యవస్థకి ముఖ్య కారకులైనటువంటి పాలకులు, అధికారులు చిత్తశుద్ధి గలవాళ్ళై ఉంటే తప్ప ఈ ఇబ్బందులు అనేవి మనకి కావు. ఈరోజు వంట నూనెల గురించి చెబుతున్నారు. మరి ఆ రోజుల్లో మనకి
మన నూనెలో మనమే తయారు చేసుకుంటూ విదేశాల నుంచి తక్కువ తెచ్చుకునే వాళ్ళం కదా. ఆ రోజు ఇబ్బందులు ఏం లేవు కదా. వేరుశనగ నూనె వాడేవాళ్ళు, నువ్వుల నూనె వాడేవాళ్ళు, ఆముదం వాడేవాళ్ళు. మరి ఈరోజు అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకుంటున్నాం? వరి పెరిగింది, అపరాలు తగ్గినాయి, దాన్ని ప్రోత్సహించట్ల ప్రభుత్వం. దాని కదా చేయాల్సింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? స్వదేశీల్లోనే ఎందుకు ఉత్పత్తి చేయకూడదు? దాన్ని ఎందుకు ప్రోత్సహించకూడదు? ఏ స్టేట్ ఆ స్టేట్ సంబంధిత శాఖ మంత్రులు వెళ్ళి రైతు ఏ ఊరికి ఆ ఊరు, ఏ ఊరికి ఆ ఊరు, ఆ భూమిని బట్టి ఏ పంటలు వేయాలి, దిగుబడి ఎలా వస్తుంది. అలాగే మనం ఇప్పుడు 1000 ఎకరాలు ఉన్న గ్రామంలో కనీసం 250 ఎకరాలు ఈ అపరాల కోసం కేటాయించాలి. ఇది మన అవసరం, మనం దిగుమతి చేసుకుంటున్నాం. రైతులతో డైరెక్ట్గా ప్రభుత్వమే కొనుగోలు చేసుకునేలాగుంటే రైతులు కూడా ముందుకు వస్తారు కదా. ఇది కదా చేయాల్సింది. ఎప్పటికైనా ఈ ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలని అయితే మనం కోరుకుందాం. ప్రధానమంత్రి గారు మంచి సలహానే ఇచ్చారు, ఆయన కూడా ఆచరించాలి, అందరం కూడా ఆచరించాలి. ఆయనది ఒక్కడే కాదు కదా బాధ్యత, ఇది గుర్తించాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.